సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒక పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ మనకి పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా 1 by 1 అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 4 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 20,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దీంతో పాటుగా మనకి షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మాట్లాడగలడం, నెక్స్ట్ మనకి రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులు కూడా మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ విభాగంలో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసిన తర్వాత క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటుగా మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీ యొక్క జెండర్తో పాటుగా మ్యూచువల్ స్టేటస్, మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ వద్ద గేట్కి సంబంధించిన స్కోర్ కార్డు కానీ లేదంటే నెట్కి సంబంధించిన స్కోర్ కార్డు కానీ ICMRకి సంబంధించిన ఏవైనా స్కోర్ కార్డ్స్ అనేవి ఉంటే కనుక సో ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీకు నేమ్తో పాటుగా డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ ఎన్క్లోజ్ ఎ బ్రీఫ్ రెజ్యూమ్ ఆర్ కరికులం విటా బయోడేటా అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా మీకు లేటెస్ట్ రెజ్యూమ్ అనేది కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్.
సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా మీకు లేటెస్ట్ రెజ్యూమ్ అనేటువంటి దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు స్కాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు స్కాన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు సో ఒక అప్లికేషన్స్ అనేవి మీరు సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈమెయిల్ కనుక చూసుకున్నట్లయితే కనుక vrdevi@nitw.ac.in అనేటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు రెజ్యూమ్తో పాటుగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి మనం సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 25 ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎవరి అప్లికేషన్ అనేది మ్యాచ్ అవుతుందో సో ఒక అప్లికేషన్స్ అన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒక మెరిట్ లిస్ట్ అనేది కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఒక షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నోట్ పాయింట్లో కనుక చూసుకున్నట్లయితే కనుక లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ candidates will be announced on the institute website and also intimated through email or phone అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్తో పాటుగా సో మీకు ఈమెయిల్ ఐడికి కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అటెండ్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆఫ్లైన్లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అనేది ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే ఫోన్ రూపంలో సో ఒక ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీకు ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ వరంగల్ నుంచి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ ఒక రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క టర్మ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.